ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ తమ తర్వాతి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో మార్చి 27న ముంబైతో తలపడనుంది. ఫస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ని సరి చేసుకొని హోమ్ గ్రౌండ్లో చెలరేగాలని ఎస్ఆర్హెచ్ అనుకుంటుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ గేమ్ మాత్రం బాగా ఆడారు. అయితే స్ట్రాంగ్ టీం అయిన ముంబై ఇండియన్స్పై గెలవడానికి సన్ రైజర్స్ ప్లాన్స్ వేస్తుంది. ప్లేయింగ్ 11పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లన్నీ హోమ్ టీమ్సే విజయం సాధించాయి. దాన్ని అలాగే కొనసాగిస్తూ ముంబైని ఓడించాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో హైదరాబాద్ ముంబై జట్లు 21 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్ల్లో గెలవగా ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గత సీజన్లో జరిగిన 2 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్దే పైచేయి. 2022లో ఆడిన ఒక్క మ్యాచ్లో సన్ రైజర్సే గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే 2 టీమ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గత మ్యాచ్లో ఆడిన తుది జట్టుతోనే కొనసాగాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తోంది. ఎడెన్ మార్క్రమ్, హెన్రీస్ క్లాసిన్, మార్కో యాన్సన్తో పాటు ప్యాట్ కమిన్స్ ఓవర్సీస్ ప్లేయర్గా తుది జట్టులో కొనసాగనున్నారు. దీంతో వేలంలో 6 కోట్లు పలికిన హైదరాబాద్ నయా ప్లేయర్ ట్రావిస్ హెడ్కు నిరాశ మిగలనుంది. కాగా కోల్కతా మ్యాచ్లో స్పిన్నర్ మయాంక్ మార్కండే 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులు బాగా సమర్పించుకున్నాడు. షాబాజ్ అహ్మద్ ఒక్క ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చాడు. కానీ ఉప్పల్ గ్రౌండ్లో మార్కండే, షాబాజ్ అహ్మద్ బాల్తో సత్తా చాటుతారనే నమ్మకంతో వారిద్దరికీ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. పైగా షాబాజ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావడానికి మరికొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా రాంచడంతో సుందర్ను బెంచ్కే పరిమితం చేయనున్నారు. ఇక ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే దిగే ఛాన్స్ ఉంది. మరి ఎస్ఆర్హెచ్ ముంబై మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ చేస్తారని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.